పుట్టి పెరిగిందంతా హైదరాబాదే గానీ పెళ్లి కాకముందు నేను ఎక్కువ ఎక్కడ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ వాళ్ళు మా నాన్న తీసుకెళ్తుండేది. దాని తర్వాత మా వారే. ఎక్కడికైనా ఈవెన్ కూరగాయలకి వెళ్ళాలని మా వారితోనే వెళ్ళేదాన్ని నేను. పిల్లలు చిన్నగున్న ఇంట్లో మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టి కూరగాయలకు మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. నేను ఏదైనా కొనుక్కోవాలన్నా మా వారే తీసుకెళ్తుండే. నేను సొంతంగా ఎక్కడికి అసలు సింగిల్‌గా వెళ్లి కొన్నది అన్నది లేదు నాకు అసలకి. అలాంటిది డే 1 వాళ్ళు మమ్మల్ని పంజాగుట్టకి రమ్మని చెప్పినప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెతికిన పంజాగుట్టకి. అక్కడికి మా వారు చాలా గైడ్ చేసి పంపించారు నన్ను పంజాగుట్టకి ఎట్లా వెళ్ళాలి ఏంటని. పంజాగుట్టలో నేను ఒక 45 మినిట్స్ వెతికి నాకు అది దొరకక వాళ్ళు పెట్టిన అడ్రస్ హామ్‌స్టెక్. మాకు ట్రైనింగ్ 1 వీక్ హామ్‌స్టెక్‌లో ఇచ్చారు. నాకు అది దొరకక నేను అసలుకి ఏడ్చి నాకు ఈ జాబ్ వద్దు ఏమొద్దు నేను వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి అని చెప్పి నాకు ఒక వేరే పర్సన్‌కి ఫోన్ ఇస్తే అతను లొకేషన్ పెడితే వాళ్ళు ఒక పర్సన్‌ని పంపించి నన్ను అక్కడ పిక్ చేసుకున్నారు. అట్లా జరిగింది నా జర్నీ. అట్లా అసలు చెప్పాలంటే నేను ఈ రోజుకి ఇప్పుడు ఇట్లా ఇంత తిరుగుతున్నాను అంటే అది బికాస్ ఆఫ్ మోవో చెప్పాలంటే. అంత నా వెనక ఉన్నదంతా నా జేబీ అనుకుంటా. నేనైతే ఈ రోజుకి తనని తలవని రోజు అంటూ ఉండదు నేను ఇంకా. చాలా అంటే చాలా నేను చెప్తున్నా కదా నా లైఫ్ అప్పటికి ఇప్పటికి చాలా టర్నింగ్. అంటే ఈ జాబ్ చేయబట్టి నేను చాలా చేంజెస్ నా లైఫ్‌లో కూడా. అంటే ఎట్లాంటి చేంజెస్ అంటారు? అంటే ఆర్థిక పరంగానా? ఫైనాన్స్ పరంగా గానీ, ఒక ఇండివిడ్యుయాలిటీ గానీ, అసలు ఇప్పుడు నేను ఏదైనా సొంతంగా నేను ఎళ్లి చేయగలుగుతున్నాను. ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకొకటి వచ్చిందనమాట. ధైర్యం. ముందు ప్రతిదానికి నేను భయపడేదాన్ని. అట్లాంటిది అట్లేం లేదు. ఇప్పుడు చెయ్యొచ్చు. మనం ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. ఇది కాక ఇంకా వేరేది కూడా చెయ్యొచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యము మీకు డ్రైవింగ్ వల్ల వచ్చిందా? లేకపోతే డ్రైవింగ్‌తో పాటు అందులో చేరడం వలనా? అందులో చేరడం వల్ల ఇప్పుడు మనుషులతోని కమ్యూనికేషన్ అసలకి మనకి బయట ప్రపంచం చూస్తున్నాము. ముందంటూ మనకేం తెలీదు అసలకి. ఇంట్లో ఉండేదాన్ని గదా! బయట తిరగడం వల్ల, చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి మనతోని బయట వాళ్ళతోని ఎట్లుంటారు మనుషులు ఏంటి అనేది పలు రకాల మనుషులని అందులో మేము రోజుకొక 60-70 నియర్లీ ఒక నేనైతే ఎక్కువ డెలివరీస్ చేశాను కదా! 80-90% మనుషులతోనే నేను మాట్లాడుతుంటాను. వాళ్ళతోని కలుస్తుంటాను గదా! ఎట్లుంటారు ఏంటి బయట మనుషులనేది చాలా వరకు తెలుసుకున్నాను నేనసలకి. మళ్ళా ఒక రకమైన మనుషులుగా రోజుకొక రోజుకొక కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళు. అట్లా. చాలా అంటే చాలా తెలుసుకున్నాను నేను. ముందు మీదట ఇప్పటికి నాకైతే అసలకి. ఎట్లా అంటే నేను ఏదున్నా గాని ఫేస్ మీద చెప్పేసేదాన్ని. అది కరెక్ట్ కాదు అట్లా చెప్పకూడదు. ఆలోచించాల. మనం ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాల అనేది తెలుసుకున్నాను నేనైతే.